ఎన్ని రోజులు విచారణ చేస్తారా? ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారా? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమింటారు రా నాయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమింటారు? మిమ్మల్ని బూతులు తిట్టినే వింటారు. ఎందుకు మీకు షోకా? కల్వకింట్లోకి ఇదేం షోకో? మస్తు తిట్టుంటా నేను బూతులు. అది ఏం ఆనందం వస్తుందా మీకు? అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఇంటి అల్లుడిది అయిందా? వాళ్ళ ఇంటి అల్లుడిది అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రతనా వీళ్ళకి? కవిత మొగుడిని కూడా నమ్మరా? టీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? ఇక చూడు, ఇక సిగ్గులైతే లేదు. అడుగుడెందుకు? అలా అయ్యాక సిగ్గు లేదు, అలా అన్నకు లేదు. వీణెందుకు పిలిచిర్రు టెలిఫోన్ పోల్ని? ఆయనకేం సంబంధం? సీఎం కాదు ఆయన. ఏ మంత్రి ఉండే? ఇరిగేషన్ ఉండేదా? ఏం సంబంధం ఉండి ఉంటుంది? అవు ఫైనాన్సా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఉన్నది ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజ్ అని అరే మరి పైసలు లేవరా భయ్యా అని అన్నాక అప్పుడు సిబిఐ కప్పేరు. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ ఎవరు కూడా తిరుగుతారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లే ట్యాప్ అయినారా నాయన అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితుంది? నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. దాని గురించి కాంగ్రెస్ వాడు ఏమన్నా మాట్లాడిండా? అధ్యక్షుడు ఏమన్నా ఏమన్నారు? మహేష్ కుమార్ గౌడ్ అడిగిండా? మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనాయన నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు మహేష్ అని? ఏ సలీమో లేకపోతే ఏ ఎలేనో మలేనో అని పెట్టలే కదా. మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టుంటారు. శివుడిని ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏంటికి పెట్టారు మరి మహేష్ అని? పేరుకు అర్థం ఉంటుంది. పేరు పెట్టేదానికి రీజన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది దానికి. అవునా కదా? మహేష్ కుమార్ గౌడ్కి రావణుడు అని ఎందుకు పెట్టలే పేరు? శూర్పణఖ అని ఎందుకు పెట్టలే? మహేష్ పేరు శూర్పణఖ కూడా పెట్టొచ్చునే కదా లమ్మనాయనకి, పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకనే మేము చెప్తున్నాం. నువ్వు ఏం చేసినావు రాబాయ్ అని చెప్తే అడిగితే గుడిసున్నా, చేసింది లేదు, పీకింది లేదు. ఆయన ఒక ఎలక్షన్ గెలిచింది లేదు జీవితంలో. ఆ సబ్జెక్ట్ కదా పాటు డెవలప్మెంట్ పక్కకు పెట్టి ఆయన జీవితంలో ఎలక్షన్ గెలిచింది లేదు, పదవి లేడు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో. డెవలప్మెంట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. పార్టీని ఏమైనా పెంచుతావా అంటే లొట్టపీస్ పెంచుతాడు ఈయన. అవు సార్ పెంచుతాడా? మళ్ళా పనికి మళ్ళా క్వశ్చన్లు. ఈ పేరు మారుస్తే డెవలప్మెంట్ అవుతుందా అని వాడైతే అడుగుతాడు కదా, వాళ్ళ అమ్మని ఆయనను పోయి అడుగుమనాలి ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టినారు. వాళ్ళు చెప్తారు ఎందుకు పెడతారు పేరు. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించడం పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా? నిజాంది రజాకర్లతోటి హిందూ మహిళల్ని అదేంది రేపులు చేసిన వాళ్ళని పేరు పెట్టుకుంటారా? మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని హిందువులని పేరు పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోవాలి నిజాం పేరు? దానికి జవాబు చెప్పమాను. వీళ్ళు పీకుడు డెవలప్మెంట్ చేసారు. నరేంద్ర మోడీ కాలు దుమ్ము గోటి దుమ్ముకు కూడా వనికిరారు వీళ్ళు డెవలప్మెంట్లో. అది కూడా మేమే చేయాలి. హిందువులు పక్కకు పెట్టు, ముస్లింలు అడుగుతున్నా ఏం బిక్రీ చెప్పరు కాంగ్రెస్ వాళ్ళు. శూర్పణఖ అని పేరు పెట్టేదండి కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంకోసారి ఓళ్ళు అడగరు. ఇక ఇంకా मैं समझा रहा हूँ आपको, कांग्रेस वाला का सबको, कांग्रेस वालों को एप्लीकेशन का पैसा भी बर्बाद मत करो ना. कोई जीतने वाला है. मैं सुन रहा हूँ रोज वो मेयर पद के लिए कहते लड़ रहे कहते. मेयर पद के लिए आपको कारपोरेटर जीतना पड़ता. 2 कारपोरेटर नहीं जीतते आप इंदौर में, 2 नहीं जीतते. लकीर के उस तरफ एमआईएम जीतता, इस तरफ बीजेपी जीतता. 2 वार्ड नहीं जीतते भाई. सबसे बड़ा बकरा कौन बनते पता है? वो मेयर बनते बोल के हम उतरते बोलते देखो, वो लोग सबसे बड़ा बकरा बनते. मेयर नहीं, आप कारपोरेटर नहीं बनते. उसमें मेरे पहचानत किए बेचारे.
मैं पहले बोल रहा हूं, आप कॉर्पोरेटर भी नहीं बनते, मेयर छोड़ो, स्टैंप पेपर लिख के दूं देता हूं, चाहिए और एक स्టాంప్ పేపర్ बहुत दिन हो गया. మీరు కార్పొరేటరే గారు, పాప మంచి మంచి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి నాకు, బకరాలు అవుతున్నారు. మీరు కార్పొరేటరే గారండి, మేయర్ పక్కకు పెట్టుకున్నారు. ఇంకా ఇది పరిస్థితి. ఇవాళ ఏం డేటు 20 జనవరి. ఇవాళ ఇంకా మేము ఫీల్డ్ మీద దిగలే, మేము టికెట్లు ఇవ్వలే, మేము నోరిప్పలే, మా సోషల్ మీడియా మొదలు కాలేదు. ఈడనేమో ఈసారి నిన్న అప్లికేషన్లు తీసుకుంటామని చెప్తే 500 పైన అప్లికేషన్లు వచ్చినాయి. నిద్ర కూడా లేచి కళ్ళు కూడా చిన్నగా అయిపోయినాయి. బయట అమెరికాలో హోటల్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి అప్లై చేస్తున్నారు. ఇక్కడ సార్ మేము బీజేపీ కోసం మేము ఖర్చు పెడతాం సార్, కష్టపడతామని. ఈడనేమో ఇట్లున్నది, ఆ కాంగ్రెస్ ఓడికేమో క్యాండిడేట్లు లేరు. ఊరికే ఎగవాడకుర్రి. నాకు తెలిసిన వాళ్ళు మేయర్ కాదు, మీరు కార్పొరేటర్లు కూడా కాదు. ఏమనంటే लकीर के उस तरफ हमारे को 15 आते ना 16 आते ना, ये इस तरफ लोटपीस आते.